తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విజయనగరం జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అందరూ కూడా ఈరోజు అశోక్ గజపతిరాజు గారికి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు గోవా గవర్నర్గా నియమించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేసే పరిస్థితి. సాధారణంగా ఏదైనా నాయకుడికి ఎంతో కొంత నెగిటివిటీ అని ఉంటుంది, ఎంతో కొంత నెగిటివిటీ ఉంటుంది ఈ రాజకీయంలో మనం ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత. కానీ 50 సంవత్సరాలుగా రాజకీయ ప్రస్థానంలో ఉండి ఎక్కడా కూడా ఒక చిన్న మరక కూడా లేకుండా, ఒక చిన్న కనీసం ఏదైనా ఒక నింద కూడా లేకుండా ఈరోజు ఒక కడిగిన ముత్యంలో ఉన్న మా అశోక్ గజపతిరాజు గారికి నిజంగా గోవా గవర్నర్గా నియమించడం నిజంగా చాలా ఆనందం. అంటే ఒక కమిట్మెంట్కి నిలువుటద్దంగా కనిపిస్తారు. ఏ రోజైనా ఏదైనా ఒక తప్పుడు పని చేయడానికి ఎవరైనా వచ్చినా కూడా రావడానికి కూడా భయపడే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అశోక్ గజపతిరాజు గారి పేరు చెప్పుకోవాలి. కనీసం సార్ చిన్న రికమెండేషన్తో పని అయిపోతుంది సార్, ఒక మాట చెప్పండి అంటే ఆయన నోట్లోంచి వచ్చే పని ఏంటంటే, నేను రికమెండ్ చేసి మీకు చెప్తే మీకు వచ్చేస్తే రావచ్చు, కానీ అర్హత కలిగిన వాడు నష్టపోతాడు కదా, అలా నష్టపోకూడదు ఈ ప్రజాస్వామ్యంలో అని ఇంత నిక్కచ్చిగా 50 సంవత్సరాలు కూడా రాజకీయం చేయటం అనేది ఒక ఎత్తు అయితే, అదే 50 సంవత్సరాలు విజయనగరం ప్రజలకు ఎంతో సేవ చేసి తను రాజరికంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రజలకి దూరం చేసుకోకుండా ప్రజలకు అతి దగ్గరగా ఉండి ఆ ఫ్యామిలీ ఈరోజు విజయనగరంలో ఇన్ని విద్యా సంస్థలు కానీ మానసాస్ ట్రస్ట్ కానీ ఇవన్నీ నడిపిస్తూ ప్రజలకు అతి దగ్గరగా ప్రజలకి సేవ చేసుకున్న ఒక మంచి మనసున్న వ్యక్తి అశోక్ గజపతిరాజు గారు. ఈరోజు తన కుమార్తెని ఈరోజు మొన్న ఎలక్షన్స్లో నుంచోబెట్టడం అన్నది చాలా డేర్ స్టెప్ అనమాట. అటువంటిది అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన తర్వాత కూడా తన కుమార్తెను తీసుకొచ్చి ఎలక్షన్లో నుంచోబెట్టి ఎలక్షన్లోని గెలిపించుకొని ఈరోజు తన ఎమ్మెల్యేగా ఈరోజు ఒక శాసనసభ్యురాలుగా ఆవిడని అసెంబ్లీకి పంపించడం. ఎందుకు ఆయనకి అంత కసి వచ్చింది రాజకీయాల పట్ల? మనం బయటకు రావాలి, మనం కూడా ఈ సమాజానికి చేయాలి అన్నది మీ అందరికీ తెలిసిందే. ఇటువంటి వ్యక్తిని కూడా అంటే అజాత శత్రువు అంటారు అశోక్ గజపతిరాజు గారిని ఎవరైనా. అటువంటి అజాత శత్రువు అని అశోక్ గజపతిరాజు గారి మీద కూడా లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా టార్గెట్ చేశాడో మీ అందరికీ తెలుసు. నేను చూశానండి, స్వయంగా నేను చూశాను. ఇదే బంగ్లాకి 2-3 సార్లు నేను రావడం జరిగింది. ఏ రోజు కూడా మనిషి మొహంలోని ఆ శాంతియుతంగా ఉండే మనిషి ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక బాధపడ్డారే తప్ప ఆందోళన ఎక్కడ చెందలే. అంటే ఈయన ఏదో ఒక స్పెషల్ ఎజెండాతో వచ్చారు, అందరినీ ఇబ్బంది పెట్టాలి అనుకున్నారు, పెట్టారనుకున్నారు. అశోక్ గజపతిరాజు గారు ఇబ్బంది పెట్టినప్పుడు అందరూ తిట్టారు జగన్మోహన్ రెడ్డిని. అయినా కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా ఏదో రకంగా అతన్ని బదనాం చేయాలి, అతని ఫ్యామిలీని బదనాం చేయాలని చెప్పి చాలా కంకణం కట్టుకొని ఆ రోజు చేసిన పరిస్థితిని కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే డిఫరెన్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. ఒక జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. ఈరోజు 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, అదేవిధంగా ప్రజలకి సేవ చేసుకునే వ్యక్తి, ఒక పార్టీ కమిట్మెంట్గా ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి ఈరోజు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళందరూ కూడా బ్లెస్ చేసి ఒక గోవా గవర్నర్ కింద నియమించడం ఒక ఎత్తు అయితే, అటువంటి వ్యక్తిని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. సో నాయకుడు మంచివాడైతే ఆ తర్వాత కిందనున్న కార్యకర్తలకి కూడా అంత మంచి జరుగుతుంది, మంచి నాయకులుగా ముందుకు ఎదగవచ్చు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ మా అశోక్ గజపతిరాజు గారు. ఆయనకి ప్రత్యేకంగా మేమందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఉత్తరాంధ్ర ప్రజలుగా, అదేవిధంగా విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా, ద సేమ్ టైం ఆ తెలుగు ప్రజలుగా, అతి ముఖ్యంగా తెలుగు ప్రజలుగా మేమందరం కూడా చాలా అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. ఇది మాకు ఒక అదృష్టం కింద భావిస్తున్నాం, ఒక పూర్వజన్మ సుకృతం కింద మేము భావిస్తున్నాం. ప్రత్యేకంగా ఆయనకి ఆయురారోగ్యాల భగవంతుడి వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అజాత శత్రువుగా చూస్తామన్నారు. అదేవిధంగా అలాంటి మనిషి దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాలండి. ఈ రోజుల్లో రాజకీయాలు అంటే ఎలా అయిపోయినాయంటే, ఉదయం లెగిస్తే రాజకీయాల పరిస్థితి ఎప్పుడు ఏమొస్తుంది, ఎవరు ఏం మాట్లాడతారో తెలియదు, నోటుకొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి, సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు పోస్టులు పెట్టే పరిస్థితి, అది నిజమా కాదా తెలియకుండానే ప్రచారాలు చేసుకునే పరిస్థితి. ఇలాంటి రాజకీయ నాయకులు ఆఖరికి అవతల వాళ్ళని ఎదుర్కోలేక పర్సనల్గా మాట్లాడి కుటుంబ నేపథ్యాన్ని కూడా బయటకు తీస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భంలో నిజంగా ఒక లెజెండరీ పర్సనాలిటీస్ అండి ఇవన్నీ కూడా. అలాంటి వ్యక్తిని చూసి రాజకీయంలో అవతల వాళ్ళతో ఎలా మాట్లాడాలి, దానికి నీతి నిజాయితీగా ఎలా ఉండాలి, ఎస్పెషల్లీ విలువలతో కూడిన రాజకీయాలు ఎలా చేయాలి,
రాజకీయానికి ఒక బౌండరీస్ ఉంటాయి. ఏంటి చేసే యుద్ధానికి ఒక బౌండరీ ఉండేదండి. 6 తర్వాత యుద్ధం చేయకూడదు, లేకపోతే ఈ టైం టు ఈ టైం చేయాలని యుద్ధాలు చేసుకునే వాళ్ళు ఒక టైం బాండ్ పెట్టుకొని నీతి నిజాయితీగా ఎథిక్స్తో చేసేవారు. కానీ ఈ రాజకీయాలు ఏంటండి? ఈ రాజకీయాల్లో కనీసం విలువలు ఉన్నాయా? ఇప్పుడున్న రాజకీయాలు విలువలు ఉన్నాయా? మీరు అబ్జర్వ్ చేయండి. ఆ విలువలు రాజకీయం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి 151 సీట్ల నుంచి 11 సీట్లకు దిగసారండి. ఆ రోజు ఎవరినైతే టచ్ చేయకూడదు అలాంటి వాళ్ళందరినీ టచ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒకటి అశోక్ గజపతిరాజు గారిని ఆ రోజు టచ్ చేయకూడదు చేశాడు. అయ్యన పాత్ర గారిని టచ్ చేయకూడదు చేశారు. అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయకూడదు చేశాడు. ఏమైందండి ఈరోజు? అధపాతాలకు పోయినట్టుగా ప్రతిపక్ష హోదా కూడా అడుక్కునే పొజిషన్కి వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు. అది మేము చెప్పామంటే ఇలాంటి వ్యక్తుల పట్ల మేము కూడా ఒక విలువలతో కూడా రాజకీయం, అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే రాజకీయం చేయాలి అన్నది మాత్రం మేమందరం కూడా నేర్చుకుంటాం. ఇలాంటి వాళ్ళు చాలామందికి ఆదర్శం. కమింగ్ సూన్ వచ్చే రాజకీయ నాయకులు కూడా, అంటే నెక్స్ట్ జనరేషన్ రాజకీయ నాయకులకు కూడా ఇలాంటి వాళ్ళకి కూడా ఆదర్శంగా ఉంటాయి.